3 ఏళ్ల క్రితం నేను ఒక కథల పుస్తకంలో చదివిన స్టోరీ. అప్పటికి అది రియల్ లైఫ్ స్టోరీ. నాకు చాలాగానో కనెక్ట్ అయింది ఈ స్టోరీ. సో, ప్రతి భార్యాభర్తలు ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారని షేర్ చేసుకుంటున్నాను. ట్రింగ్ ట్రింగ్ మన్న కాలింగ్ బెల్ చప్పుడుకి పిల్లలిద్దరి మధ్య పడుకున్న ఆమె మెలకు వచ్చింది. కాళ్ళు చేతులు తన మీద వేసి పడుకున్న రోహిత్ రమ్యలను సరిగా పడుకోబెట్టి ఇద్దరికి దుప్పట కప్పి మంచం దిగి తలుపు తీయటానికి వెళ్ళింది ఆమె. ఈలోపే మరో 2 సార్లు బెల్ల మోగింది. ఏమిటంత ఆలస్యం? ఎంతసేపు అయింది నేను బెల్ల కొడుతుండగా? అసహనంగా అడిగాడు తన భర్త. తలుపు తీసిన ఆమె చూసి బదులేమీ ఇవ్వలేదు ఆయన మాటలకు. త్వరగా భోజనం వడ్డించు, ఆకలి దంచేస్తుంది అంటూ బాత్రూమ్ వైపు నడిచాడు తన భర్త. అతను వచ్చేసరికి టేబుల్ మీద ప్లేటు పెట్టి పదార్థాలు వడ్డించి పొగలు కక్కుతున్న వేడి వేడి వంటకాలను చూసి ఆయన నోట్లో నీరు వచ్చాయి. అతను భోజనం చేస్తుంటే ఎదురుగా కుర్చీలో కూర్చుంది ఆమె. భోజనం చేస్తున్న ఆయన సడన్గా ఆగి, పిల్లలు అప్పుడే పడుకున్నారా? ఏంటో ఈ మధ్య తొందరగా నిద్రపోతున్నారు అన్నాడు ఆయన. ఆయన మాటలకు చిన్నగా ఆవలిస్తూ, వాళ్ళు త్వరగా ఏం పడుకోలేదు, మీరే ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు అంది ఆమె. ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయింది రమ్య. ఏంటో గాని తమరి షికార్లు ఈ మధ్యన మరీ ఎక్కువైపోతున్నాయి నిష్ఠూరంగా అంది ఆమె. అప్పటికే నిద్రాదేవత ఆమె కనురెప్పలపై అధిష్ఠించింది. తెలుపు మీద చిన్న ప్రింట్ ఉన్న చీర, జాకెట్టు, తలంటుకున్న కురుల్లోంచి మెడమీదగా తొంగి చూస్తున్న విరజాజి దండలతో ఆమె ముగ్ధ మనోహరంగా ఉంది. భోజనం ముగించి పిల్లలు పడుకున్న చోటికి వెళ్ళాడు ఆయన. అమాయకంగా నిద్రిస్తున్న తన పిల్లలతో ఒక్కసారి ప్రేమగా ముద్దాడాడు ఆయన. నిద్రలోనే కలవరిస్తున్న ఆమె పిల్ల రమ్య, నాన్నగారు మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జిబిషన్కి వెళ్ళారండి, మరి నన్నెప్పుడు తీసుకెళ్తారు? జైంట్ వీల్ ఎప్పుడు ఎక్కిస్తారు అని ఆమె మాటలకి చలించిపోయాడు తన భర్త. రోజూ అనుకుంటూనే ఉంటాడు తొందరగా ఇంటికి చేరాలి, కానీ ఫ్రెండ్స్ బాతాకానికి దిగితే అస్సలు కాలమే తెలియదు. మరోసారి రమ్య ముద్దు పెట్టుకొని హాల్లోకి నడిచి టీవీ ఆన్ చేశాడు. ఏవో పాత సినిమాలు వస్తున్నాయి. విసుగ్గా టీవీ ఆఫ్ చేశాడు. తమ గదిలోకి వచ్చి చూసేసరికి ఖాళీ బెడ్ కనిపించింది. ఏంటి ఈమె ఇంకా కిచెన్లోనే పని చేసుకుంటుందా? ఇంకా పని పూర్తి కాలేదేమో అనుకుంటూ పిల్లల గదిలోకి వచ్చి అతనికి ఆశ్చర్యం కలిగింది. అక్కడ పిల్లల ప్రక్కనే పడుకొని ఉన్ని గాఢ నిద్రలో ఉన్న ఆమెను చూశాడు. పాదాల మీద నుంచి చీర కొద్దిగా మీదకు జరగటంతో పండు తమలపాకు లాంటి సుతుమెత్తని చరణాలు వెండి మువ్వల పట్టీలతో మెరిసిపోతున్నాయి. అరిపాదాల్లో పెట్టుకున్న గోరింట ఎర్రగా పండి పాదానికే ఒకంత అందం తెచ్చింది. ప్రకృతిలో ఒక్కో చోటు ఒక్కో అందం ఉన్నట్లు ఆమెలో ఒక్కొక్క అవయంలో ఒక్కొక్క రకమైన సౌందర్యంతో అలారుతున్నాయి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆమెలో చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు, కానీ కొద్దిగా ఒళ్ళు చేయడం మినహా అనుకున్నాడు తన మనసులో. ఇంకా చేసేదేమీ లేక తనని ఒక్కసారిగా కదిపాడు. తను ఏమి కదలికలు కూడా లేవు. మరలా ఇంకోసారి చిన్నగా కదిపాడు. అప్పుడు చిన్న కళ్ళు తెరిచి చూసింది. అప్పుడు ఆమె, ఏంటి ఇక్కడ పడుకున్నావు? చేయి పట్టుకొని గుంజాడు. కళ్ళల్లో ఏ భావము కనబడనీయకుండా, నాకు నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది అన్నది ఆమె. నిద్ర గిద్ర ఏమీ లేదు, మన బెడ్రూమ్లోకి వచ్చి పడుకో అన్నాడు చిరాకుగా. చెప్తుంటే మీకు కాదు, మళ్ళీ పొద్దున్నే లేచి బండెడు చాకరీ చేయాలి, నన్ను వదిలేయండి మహాప్రభు చేతులు జోడిస్తూ విసురుగా అంది ఆమె. పాలు పొంగుతుంటే మీద నీళ్లు చల్లినట్లుగా ఎంతో ఎగిసిపడిన మోహన జ్వాల చప్పుళ్ళు చల్లారిపోయింది అతని హృదయంలో. ఔరా, మూడు మార్చడమేనా ఈ ఆడవారికి? ఇంకెవరికీ సాధ్యం కాదు వీరికి సాధ్యమైనంతగా అని తన మనసులో అనుకుని చేసేదేమీ లేక ఇంకా బెడ్ మీద నిద్ర కోసం చాలా ఆరాటపడుతూ అటూ ఇటూ తన్నుకుంటూ ఆఖరికి నిద్రలోకి పోయాడు. అలా ఆలోచిస్తూ, అయినా ఎందుకో ఈ మధ్య మరీ డల్గా తయారైంది ఈమె. రోజు ఇదే సిచ్యువేషను. ఎందుకు ఈమెలో ఇలాంటి మార్పు వచ్చింది అని తనకు అమాహ్యంగా ఉంది. కరణేషు మంత్రిలా తనకు కావలసిన పనులన్నీ చేసి పెట్టేదంట. కారేషు దాసిలా స్కూల్ ఫీజు నుంచి కరెంటు బిల్లు వరకు అన్నీ చక్కబెట్టేది. భోజేషు మాతలా కడుపు నిండా కడుపు చూసి అన్నం పెట్టేది. కానీ పడగదికి వచ్చేసరికి మాత్రం షైనీసు రంబలా కాలేకపోతుంది ఎందుకు?
ఎందుకు జడత్వం చోటు చేసుకుంది ఆమెలో? ఆలోచనలన్నీ దాడి చేశాయి ఆయనకి. ఇంకా నిద్ర అనేది పట్టక అలా ఆలోచనలతో సతమతమవుతూ ఆఖరిగా పడుకున్నాడు. ఇంకా పొద్దున్న లేచి టిఫిన్ తింటూ ఉండగా, ఈ మధ్యన నీ పద్ధతి నాకేమీ నచ్చటం లేదు అని చెప్పి ఆమెతో అన్నాడు. ఆమె కూడా, నేను కూడా ఇదే మాట్లాడబోతున్నాను నీతో. మీ పద్ధతి కూడా నాకు ఈ మధ్యన ఏమీ నచ్చటం లేదు. ఎప్పుడో వెళ్తారు, ఎప్పుడో వస్తారు. కనీసం పిల్లల కోసమైనా నా కోసమైనా కొంచెం టైం కూడా స్పెండ్ చేయకుండా పోతున్నారు అని చెప్పి అంది. ఓహో, నువ్వు ఈ రూట్లో వచ్చావా? ఓకే, నేను మగాడిని, నాకు 1,00,000 పనులు ఉంటాయి. రోజు నీ కొంగు పట్టుకొని తిరిగే అంత తీరిక కానీ టైం కానీ నాకు ఉండవు అని బదులిచ్చాడు ఆయన. ఆయన మాటలకి ఆమె విసుక్కొని, ఈయన ఎప్పుడు ఎప్పటికి మారుతారో ఏంటో అని నిరాశ చెందుతూ వెళ్ళింది వాళ్ళ అత్తయ్య గారి సేవలో మునిగిపోయింది. ఇంకా ఆమె ఈయన బయటికి వెళ్ళి తన ప్రాణమిత్రుడైన తన స్నేహితుడిని కలిసి ఇంకా టీ తాగుదామని చెప్పి బయటికి వెళ్ళి, ఏంట్రా విషయాలు అని చెప్పి అడగ్గా ఏదో పరజ్ఞానంలో ఉన్నాడు ఆయన. అరే ఏంట్రా, ఏమైంది అని ఇంకోసారి తట్టాడు ఆయనను. అప్పుడు ఏం లేదురా అంటే, ఏం లేదంటావేంటి, ఏం లేదన్న మాటల్లోనే ఏదో ఉంది కదా, ఏమైంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పి తన స్నేహితుడైతే అడిగాడు. అడగటంతో ఏమీ లేదురా, ఇదివరకు ఉన్నట్లుగా నా భార్య నాతో ఉండటం లేదు. ఆమె ఏదో ఆలోచనలో చాలా చిరాకు చూపిస్తుంది. ఆమెకు కావలసిన డబ్బులు ఆమెకి ఇస్తున్నాను. ఆమె ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అడ్డు చెప్పటం లేదు. ఆమెకు కావలసిన స్వతంత్రాన్ని ఆమెకి ఇస్తున్నాను. అయినా ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావటం లేదు. ఈ మధ్యకాలంలో చాలా విసుక్కుంటుంది. సరిగా ఇంట్లో ఉండటం లేదు. తిండి దగ్గర మాట్లాడదామన్నా మాట్లాడటం లేదు. ఇంకా పడక విషయానికి వస్తే అసలు ఇంకా చెప్పనక్కర్లేదు, అంత దారుణంగా తయారైంది ఆమె. నా పెళ్లి చూపులప్పుడు ఆమె వయసు చాలా చిన్నది. నాకు ఆమెకి 8 ఏళ్ళు తేడా రావటంతో నేను పెళ్ళి వద్దనుకున్నాను. కానీ బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహంతో ఆమె చాలా మంచిది అన్న గుణవతి అన్న విషయంతో ఆమెను పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఈ మధ్య కాలంలోనే ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంటూ బాధపడ్డాడు. ఆయన ఫ్రెండు తక్షణమే, ఆమెలోనే మార్పు అంటావా, నీలో ఏ మార్పు లేదంటావా? నీలాంటి మగవాళ్ళు చాలామంది ఆమెకు కావలసిన డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, ఆమెకు కావలసిన ఫ్రీడమ్ ఆమెకి ఇస్తున్నాను కదా అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకు కావలసినవి డబ్బులు, రత్నాలు, మణిమాణిక్యాలు కాదు, కొంచెం ప్రేమ, అనురాగాలు ఆ మాత్రం చూపిస్తే చాలు, వాళ్ళైతే పొంగిపోతారు. నువ్వు దాన్ని మిస్ చేసేసి అదిచ్చాను ఇదిచ్చాను అంటే ఎలా ఆమె హ్యాపీగా ఉంటుంది చెప్పు అని ఒక అరగంట హితబోధనే చేశాడు తన ఫ్రెండు. ఇంకా ఇలా చెప్తూ ఈ రోజుకి ఈ పాఠం సరిపోతుందా అని నవ్వాడు సిగ్గుతో. అలా ఏం లేదు, మంచే చెప్పావు కదా అని ఆలోచించి పొద్దున్నే ఇంకా లీవ్ లెటరు పడేసి మార్కెట్కి వెళ్ళి చీర, పళ్ళు, పిల్లలకు కావలసిన బొమ్మల్ని కొనుక్కొచ్చాడు. మరలా సాయంత్రం 4 గంటలకి ట్రింగ్ ట్రింగ్ అని కాలింగ్ బెల్ మోగింది. తీసి చూస్తే ఆమె షాక్ అయ్యింది. ఇదేంటి, ఎప్పుడు 10 గంటలు అయితే కానీ రాని ఈయన ఈరోజు 4 గంటలకే వచ్చాడు అన్న షాకింగ్లో ఉంది ఆవిడ. ఆయన తీసుకొచ్చిన పళ్ళు, చీర ఆమె చేతిలో పెట్టి పిల్లలకి బొమ్మలిస్తూ ఒక 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేశాడు. ఈమె మాత్రం ఈయనకి ఏదో ఆలోచనలో వచ్చేశాడు అన్న ఆలోచనతో పట్టించుకోలేదు. ఆయన మాత్రం పిల్లలతో ఆడుతూ త్వరగా రెడీ అవ్వండి, ఎగ్జిబిషన్కి వెళ్దాం అని కేకలు పెట్టాడు. అయినా ఆయన మాటలు పెద్దగా పట్టించుకోలేదు ఆమె. ఇది విన్న వాళ్ళ అత్తగారి మాటలను పెడచెవిని పెట్టకుండా అర్థం చేసుకొని ఇంకా ఎగ్జిబిషన్కి పిల్లలతో పాటు బయలుదేరింది ఆమె. ఇంకా ఎగ్జిబిషన్లో జరిగిన సన్నివేశాలు, ఇంకా వాళ్ళు ఉన్న ఆ ఉత్సాహం ఎంతో మిస్ అయ్యానని చెప్పి ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఇక నుంచి ఎప్పుడు వాళ్ళకి కావలసిన టైంని వాళ్ళకి స్పెండ్ చేయాలని మనసులో అనుకుని ఇంకా ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె కూడా ఈయన పట్ల నేను చాలా కరుగ్గా ప్రవర్తించాను, ఆయనకి సారీ చెప్పాలి అని చెప్పి డిసైడ్ అయ్యి అత్తయ్యని పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి సారీ మై డియర్ అని చెప్పబోయేలోగా ఆయనే సారీ మై డియర్, ఇంకెప్పటికీ నేను ఇబ్బంది పెట్టను అని హ్యాపీగా ఉన్నారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని సారీ చెప్పుకుంటూ ఇద్దరు మొహాలు చూసుకుంటూ నవ్వుకుంటూ కాలక్షేపాన్ని గడిపారు ముచ్చట్లతో. అలా కాలక్షేపం గడుపుతూనే టైం ఎంత అయిందో కూడా వాళ్ళకి తెలియలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైన ఒకే ఒక విషయం ఏంటంటే, అందరికీ కోపాలు, తాపాలు, విరోధాలు వస్తూ ఉంటాయి, కానీ సరైన టైంలో సరైన ఆలోచన చేయడమే జీవితం అని అనుకున్నారు.
నేను కొత్తగా ట్రై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. కంటిన్యూ చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరి భార్యాభర్తల విషయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి సిచ్యువేషను ఏదో ఒకటి ఎదురయ్యే ఉంటుంది. సో ఈ స్టోరీకి మీరైతే కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి స్టోరీస్ ఇంకాస్త ముందుగా పెట్టబోతున్నాను. సో నేను పెట్టే ఈ స్టోరీస్కి మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. మీరిచ్చే లైకు కామెంట్ వలన నేను ఇంకో వీడియో అప్లోడ్ చేయడానికి కావలసిన ఉత్సాహాన్ని పొంది ఇంకో వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.